వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. తాడిమర్రి మండలంలో ఆర్వేటి ఆనంద్ మత్స్యకార కుటుంబాలపై చేస్తున్న దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితులలోనూ సహించబోమని తక్షణమే మత్స్యకార కుటుంబాలకు ఆర్వేటి ఆనంద్ క్షమాపణలు చెప్పాలని కురబు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు కులాల మతాల పేరుతో ప్రెస్ మీట్లు పెట్టడం మంచి పద్ధతి కాదని, అక్కడ జరిగిన వాస్తవాలను వెళ్లి మత్స్యకార కుటుంబాలను అడగాలని కురబు సంఘం నేతలు సూచించారు. బీజేపీకి సంబంధించిన సోదరులు ఒక ఆరోపణ చేశారు. అక్కడ జాలర్లకు సంబంధించి ఒక సమస్య జరుగుతుంది. డ్యాంలో చేపలు పట్టే విషయము 500 కుటుంబాలుగా పైగా ఉన్న జాలర్లది ఒక ఈ విషయం వాళ్ళని చేపలు పట్టడము ఇబ్బంది పెట్టుతున్న ఒక కురుబ వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి. మేమందరం కూడా కురుబ సోదరులే. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈరోజు అందరము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే. అయితే ఈ వాళ్ళను జాలర్లను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ జాలర్లు మా కన్వీనర్కు ఫోన్ చేయడంతో అందరూ వెళ్ళి ఆడ ఏదో పరిశీలిద్దామని వెళ్తే మాట వచ్చి చిన్నపాటి గొడవ జరిగిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఏమంటున్నారంటే ఆ రాజకీయ అంశం పైన వచ్చి వాళ్ళ జరగనప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఒక కులాన్ని తీసుకొస్తున్నారు మధ్యలో. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ తాడిమర్రి మండలంలో 15 ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటే 7 మందికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చినారు. 50% ఫీల్డ్ అసిస్టెంట్స్ మా ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారు ఇస్తే ఒక 2 బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. అయిపోలేదా? రోజు ఈ జరిగిన ఈ ఇన్సిడెంట్ మా కన్వీనర్ పైన ఈ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారు, చర్యలు తీసుకోండి అని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ జరిగినది వచ్చేసి కులానికి సంబంధించి అయితే మేము కూడా అందరము కురుబ కులంలో ఉన్నామే. కురుబులకు అన్యాయం జరిగితే 100% అందరము సపోర్ట్ చేసి సంఘంలో పెట్టి కానీ, లేదంటే మా ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారి దగ్గరికి కానీ, లేదంటే సత్యకుమార్ గారి దగ్గరికి వెళ్ళి కులం తరపున అందరం కలిసి పోరాడతాం. కులానికి సంబంధించింది అది ఆయన దొడ్డి అంశమా, లేకపోతే తోటనా, లేకపోతే గొర్రెల దగ్గరనా, ఏ విషయమైనా వస్తే అది ఓన్లీ కులానికి సంబంధించి అయితే పోతాం. కానీ రాజకీయ కోణంలో వచ్చి ఈరోజు తనది పైసే అయితే రాజకీయంగా మేమేదో సాధించామంటారు, లేనప్పుడు ఏమో కులాన్ని తీసుకొచ్చి పెట్టి కురబ కులస్తుని కొట్టారని సంఘానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా నిన్న వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తుంటే అందరూ అక్కడ చేరుకుంది పార్టీ కోసం కష్టపడింది మేమైతే, వలస పక్షులు అన్నీ చేరి కొత్త నీటిలోకి దీంట్లో చేపలు వచ్చి చేరినట్టు వలస పక్షులు అన్నీ ఆడ పార్టీకి సత్యకుమార్ గారిని ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఈరోజు కండువా వేసుకొని అక్కడ కూర్చొని పనిచేసి గెలిపించాలని పోరాడినాము. ఈరోజు జీవితం కోసం పోరాడుతున్నాం మేము. ఏదైనా అయితే ఆ రోజు జాలర్లకు మా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కానీ, లేదంటే మా కన్వీనర్ కూచిరామ్ కానీ ఎలక్షన్లకు పోయిన రోజు వాళ్ళకి హామీ ఇచ్చాం, మాకు పార్టీకి సపోర్ట్ చేయండి, మీకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా న్యాయం చేస్తామని చెప్పాం. ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగింది. అన్యాయం జరుగుతా అన్నప్పుడు వాళ్ళను మనం కాపాడాల్సిన అవసరం, వాళ్ళు కూడా బీసీ సోదరులే కదా, వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గురించి మనం పోయినప్పుడు వీళ్ళు రెచ్చగొట్టి ఏదేదో మాట్లాడినారు, చెప్పలేనివి పరంగా మాట్లాడినప్పుడు కొంచెం అటు ఇటు జరిగి ఉంటుంది. కానీ అది కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నేను తెలియజేసుకుంటున్నాను. తాడిమర్రి మండలం ఆత్మకూరు ధర్మారం నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిని కురబ శ్రీనివాసుని. నిన్న మా కూటమి అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టి మా కన్వీనర్ను కురబ కులము అది ఇది అన్నాడని చెప్పి మా కన్వీనర్ని అన్నాడు. అక్కడ కులకులం అనే అతను ఇప్పుడు మా కులాన్ని ప్రశ్నించి ఒక గాడ్సే అని మమ్మల్ని ప్రశ్నించినాడు, నాగార్జున అని. ఆ గాడ్సే చినకొండాయపల్లి గాడ్సే నిన్న మమ్మల్ని కురవలందరినీ మేము గాంధీవాదులుగా ఉన్న వాళ్ళకి గాడ్సే చేయమని చెప్పి అన్నాడు. ఆ గాడ్సే ఎలక్షన్ రోజు ముందు నైట్ వైసీపీ వాళ్ళతో డబ్బులు తీసుకొని మీకు అందరికీ మేము ఓట్లు వేస్తామని చెప్పి ఆ ఓట్లు నైట్ అంతా మాట్లాడుకొని అట్లా వాళ్ళతో మా తెలుగుదేశం మా కన్వీనర్ తెల్లవారితే పార్టీ కష్టపడే తెలుగుదేశం మా కులస్తులు అంటే అన్నదమ్ములుగా కూర్చోబెట్టుకొని మమ్మల్ని బ్రదర్స్ అని మాట్లాడే కూచి రాము అన్నగారిని కురవోడు అన్నాడు, అదన్నాడు, ఇదని అన్నాడు. అది అవాస్తవం. వాస్తవం ఏమి ఆడ కురవోడు అనిండు ఏమనిండు అది మేము పోయిండే దానికి ఏమి జాలర్లు చేపలు పట్టుకొని మేము మత్స్యకారులు నష్టపోతామంటే మేము ఇంటింటికి తెలుగుదేశం అప్పుడు కానీ, బాబు సూర్యుడి భవిష్యత్తు అప్పుడు కానీ, మా చంద్రబాబు నాయుడు సార్ పొమ్మంటే మేము ఇంటింటికి పోయి ఆ రోజు ఏం చెప్పినాము, మీ సమస్యలు ఏదన్నా ఉంటే
మేము పరిష్కరిస్తాం మా ప్రభుత్వం వస్తేను అని చెప్పినాం. ఈ జాలర్లు మొన్నటి రోజు ఏం చేసినారు, మేము చేపలు పట్టినాము, పట్టిన చేపలు చచ్చిపోతాయి అంటే ఆ రోజు మేము మా కన్వీనర్ గారు కానీ మేము కానీ పోయినాం. పోయి ఏమన్నారు వాళ్ళు, మా చేపలు చచ్చిపోతాయి, మీరు రాజు ఏమో ఏం చెబుతుంది, ఇంటింటికి తెలుగుదేశం వచ్చినా మీ కష్టాలు ఏమొచ్చినా మాకు చెప్పుకొని మేము చూసుకుంటామన్నప్పుడు పోయినాము. సమస్యలు అడిగే లోపల ఈ ఆనంద్ కురవ ఆనంద్ అనే అతను ఏదో దురుసుగా మా కన్వీనర్ను వ్యక్తిగతంగా మాట్లాడినాడు. వ్యక్తిగతంగా ఏదో నువ్వెంత నీ కులం ఎంత అని చెప్పి మాట్లాడినప్పుడు ఆడ ఉండే ఒక 10 మంది గుంపులో ఉంటారు, ఎవరో ఒకరు అట్లా దోచుకునేంత మాత్రం ఆడ కొట్టింది లేదు, జరిగింది ఏమి లేదు. అది ఊరూరినే కులానికి ఆపాదించి కురవాళ్ళందరినీ, తాడివేని మండలంలో కురవాళ్ళందరినీ ఏదో అగ్రవర్ణాలు భయపెడతాయి అని 2024 ఎలక్షన్ 18 పోలింగ్ అనగా వైసీపీ వాళ్ళతో డబ్బులు తీసుకొని నేను వైసీపీకి ఓటు వేస్తాను అని చెప్పి అతను మా దగ్గర ఆడియో కూడా ఉంది, ఆ ఆడియో వినిపిస్తాము, 25 మిత్రులు వినారు. చేయండి చెప్పినారంట, వీళ్ళందరూ చేసినారు. అందుకు మొదలు పెట్టిన ఎంత తీసిన పట్టినట్లని చెప్పించుకున్నారా, అందరికీ ఇస్తాను ఇచ్చినారా, ఎవరు తీసుకోలేదు, నాగార్జున చూపించుకున్నారా, కలిసి ఏడ కలిసినారా. ఈ నాగార్జున అనే వ్యక్తి ఇటువంటి డబ్బులు తీసుకొని ఇంత చేసి అదే ఎలక్షన్ అయిపోతానంటే మా బీజేపీ లేఖి దగ్గర డబ్బులు తీసుకోలేదు, కురగోడ అన్నారనే దానికి దీని మీద ఏదైనా మీకు ఉంటే రా నేను మాట్లాడతాను. పోటీ చేశాను గ్రామ పంచాయతీలో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గెజిటెడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఎలక్షన్ ఆశించినాను. అయినా నాకు అది 6 నెలలు చేసినాను. అయినా నాకు అది మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నాగార్జునే వేరే వాళ్ళు ప్రోత్సాహం చేశారు. దాని తర్వాత మళ్ళీ మాకు కాస్టైన అతను ఇప్పుడు మాకు న్యాయం చేయొచ్చు కదా, ఏదైతే నేను కొరకు వస్తుంది కదా, నేను ఆస్తులు బాగుంటున్నాను, 8 ఎకరాలు భూమి తిన్నాను. ఈ పోటీ చేసి నేను ఆర్థిక ఇబ్బందులు పడి చాలా కష్టాలు ఉన్నా కనుక నేను పార్టీ వదిలి ఎక్కడ ఎప్పుడు కూడా మాట్లాడలేదన్నా. మా కన్వీనర్ సొంత అన్నదమ్ములు మాత్రమే చూసుకున్నాడు. వాళ్ళ కులం వేరే అయినా కూడా సొంత ఒకటి కులంలో ఉన్నట్లే అన్నదమ్ములు మాత్రమే మాకు గౌరవించి ప్రతి కులానికి మాకు బాగా చేశాడన్న. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.